హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. కానీ డబుల్ స్మార్ట్ క్రేజ్ చూస్తే మాత్రం దిమ్మ తిరగాల్సిందే. పూరి కెరీర్ లో భారీ నష్టాలను తెచ్చిన సినిమాగా లైగర్ ఉంది. స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు ఒక్క హిట్ కూడా లేదు. అయినా కూడా డబుల్ స్మార్ట్ కు భారీ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా 150 కోట్ల బిజినెస్ జరిగిందనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 60 కోట్ల వరకు హోల్సేల్ గా అమ్మేయగా, డిజిటల్ రైట్స్ 33 కోట్లకు అమ్ముడుపోయాయని అంటున్నారు. డబుల్ స్మార్ట్ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని సమాచారం. అయితే ఇది కేవలం సౌత్ భాషలకు మాత్రమేనట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకే ఈ రేట్ పెట్టారట. ఇక హిందీ ఓటీటీ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు పోయినట్లుగా తెలుస్తోంది. హిందీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో పాటు తెలుగు శాటిలైట్ రైట్స్ కలుపుకొని మొత్తంగా 50 కోట్ల వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్ ద్వారా 9 కోట్ల వరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇలా మొత్తంగా డబుల్ స్మార్ట్ కు భారీ బిజినెస్ జరిగిందని అంచనా వేస్తున్నారు. దీంతో రామ్ కెరీర్ లోనే అతిపెద్ద డీల్ ఇదేనని అంటున్నారు. అసలు వరుస ఫ్లాపుల్లో ఉన్న పూరి రామ్ కు ఈ రేంజ్ బిజినెస్ అంటే అది ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావడమే అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటికే డబుల్ స్మార్ట్ నుంచి 2 పాటలు రాగా చార్ట్ బాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతున్నారు. క్యా లఫ్డా అనే పాటను 29న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఏదేమైనా డబుల్ స్మార్ట్ కు యమ క్రేజ్ ఉందనే చెప్పాలి.